కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు అదరగొట్టేస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆకట్టుకున్న రాహుల్ ఇంగ్లండ్ గడ్డపైన తగ్గడం లేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో అనఫిషియల్ టెస్ట్‌లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత భారత్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లోనూ రాణించాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓపెనర్ స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఓపెనర్ స్లాట్‌పై టీం మేనేజ్మెంట్‌కు మరో ఆలోచన రాకుండా పరుగులతోనే ఆన్సర్ ఇచ్చాడు. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా ఎవరు బరిలో దిగుతారు అనేది హాట్ టాపిక్ అయింది. యశస్వి జైస్వాల్కు జోడీగా బరిలో దిగే ప్లేయర్ ఎవరన్నది ఆసక్తి రేపింది. ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే రాహుల్ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. సన్నాహక మ్యాచ్ల్లో దంచికొట్టాడు. ఓపెనర్గా పోటీ లేకుండా చేసుకున్నాడు. నిజానికి ఒకప్పుడు కేఎల్ రాహుల్ 3 ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. టెస్టుల్లో వైస్ కెప్టెన్ గాను వ్యవహరించాడు. ఫ్యూచర్ కెప్టెన్ గా అప్పట్లో పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత పూర్ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. భారత్ తుది జట్టులో చోటు కూడా లేని పరిస్థితి ఎదుర్కొన్నాడు. 3 ఫార్మాట్లలోనూ ఇబ్బంది పడ్డాడు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్లో బరిలోకి దిగలేదు. టీ20లో అసలు రాహుల్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. వన్డేలు, టెస్టుల్లో మిడ్లార్డర్కు మారాల్సిన పరిస్థితి వచ్చింది. అవసరమైతే వికెట్ల వెనకాల సేవలందించాల్సి వస్తోంది. అయితే జట్టు కోసం ఏ రోల్కైనా రాహుల్ సై అంటున్నాడు. హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటున్నాడు. ఏ ప్లేస్లో బ్యాటింగ్ చేసినా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. సవాళ్లను ఎదుర్కొని సత్తా చాటుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ అందుబాటులో లేని తొలి మ్యాచ్లో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఇప్పుడు రోహిత్ వదిలేసిన ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ఇంగ్లండ్తో రాహుల్కు మెరుగైన రికార్డే ఉంది. గతంలో లార్డ్స్లో సెంచరీ కూడా కొట్టాడు. స్వింగ్కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్లపై రాహుల్ అడ్వాంటేజ్ అవుతాడని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 58 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 3257 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఫస్ట్ పొజిషన్లో 41 ఇన్నింగ్స్ల్లో బరిలోకి దిగాడు. 1601 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో 42 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1202 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 7 ఇన్నింగ్స్ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 112 పరుగులు సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లో 4గో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 108 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 6వ స్థానంలో 9 సార్లు బ్యాటింగ్ చేశాడు. 234 పరుగులు కొట్టాడు. 6వ స్థానంలో అత్యధికంగా 54 యావరేజ్ ఉంటే తొలి స్థానంలో 40 యావరేజ్ను నమోదు చేశాడు.